ఓం శ్రీ గురుభ్యో నమః. మనసు మిమ్మల్ని గెలిస్తే మీరు దాని బానిస అవుతారు. మీరు మనసును గెలిస్తే మీ జీవితానికి మీరే యజమాని అవుతారు. కానీ మీరు అస్తమానం మనసును జయించండి, మనసును నియంత్రించండి అనే మాటలు వినడానికి ఎంత సులభంగా ఉంటాయో ఆచరించడానికి అంత కష్టంగా ఉంటాయి. ఎందుకంటే మనిషి బయట ప్రపంచంతో కాదు, ముందుగా తనలోని ఆలోచనలతోనే యుద్ధం చేస్తుంటాడు. ఒక మాటను అదుపు చేయలేని మనిషి, ఒక కోపాన్ని ఆపలేని మనిషి, ఒక కోరికను వదులుకోలేని మనిషి మనస్సును జయించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, గుర్రాన్ని తీసుకొచ్చి కర్రకు కట్టేయడం లాంటిది కాదు మనసును తీసుకొని వచ్చి కట్టేయడం. గుర్రం కట్టివేయకుండా వదిలి ఉంచి గుర్రం ఎటు పోకుండా చూడాలి. అదే యజమాని పని. మనసును కట్టేయడం కాదు, మనసును ఎటు వెళ్లకుండా చూడడమే మీ పని. మనసును కంట్రోల్ చేయడం అంటే కేవలం కోరికలను చంపేయడం కాదు, మనసు ఎటు లాగితే అటు వెళ్లకుండా సరైన దారిలో నడిపించటం. మనసు ఎందుకు అంత శక్తివంతమైనది? మనిషి జీవితంలో జరిగే ప్రతి పని ముందు మనసులోనే మొదలవుతుంది. మనిషి జీవితంలో జరిగే ప్రతి పని ముందు మనసులోనే మొదలవుతుంది. ప్రేమ ముందు మనసులో పుడుతుంది, ద్వేషం ముందు మనసులో పుడుతుంది, భయం ముందు మనసులో పుడుతుంది, ధైర్యం ముందు మనసులో పుడుతుంది, విజయం ముందు మనసులోనే పుడుతుంది, ఓటమి కూడా ముందుగా మనసులోనే పుడుతుంది. అందుకే మనసును జయించిన వాడు తన జీవితాన్ని జయించినట్లే. మనసును జయించడం అంటే ఏమిటి అంటే కనుక, మనసు చెప్పిన ప్రతిదీ చేయకపోవడం. కోపం వచ్చినప్పుడు తిట్టాలని మనసు చెప్తుంది, కానీ తిట్టకుండా ఉండగలగడం మనసుపై విజయం. భయం వచ్చినప్పుడు పారిపోవాలని మనసు చెప్తుంది, కానీ నిలబడి పోరాడగలగడం మనసుపై విజయం. నిద్రమబ్బు వచ్చినప్పుడు పడుకోవాలని మనసు చెప్తుంది, కానీ లేచి పని చేయగలగడం మనసుపై విజయం. కోపాన్ని జయించిన వ్యక్తి ఎవరో అవమానించారు, మనసు వెంటనే తిరిగి తిట్టు, కానీ అతను ప్రశాంతంగా ఉండిపోయాడు. ఆ రోజు కోపం ఓడిపోయింది, అతను మాత్రం గెలిచాడు. చదువుకునే విద్యార్థి ఫోన్ చూడాలని మనసు లాగుతుంది, కానీ పరీక్ష కోసం పుస్తకం తెరిచి చదువుతాడు. ఆ సమయంలో అతను మనసును జయిస్తున్నాడు. అలాగే రైతు, వర్షాలు పడలేదు, మనసు ఇక వ్యవసాయం వదిలేయి అని చెప్తుంది, కానీ మళ్ళీ ప్రయత్నిస్తాడు. అది మనోబలం. ఉద్యోగి విషయంలో ఆఫీసులో అవమానం ఎదురైంది, మనసు ఉద్యోగం వదిలేయి అని చెప్తూ ఉంటుంది, కానీ పరిస్థితిని ఎదుర్కొని ముందుకు వెళ్తాడు. అది మనస్సుపై సాధించే విజయం. భార్యాభర్తల చిన్న గొడవ జరిగింది, మనసు మాట్లాడకు, కానీ ఇద్దరిలో ఒకరు ముందుగా మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాడు. అక్కడ అహంకారం ఓడిపోయింది, ప్రేమ జయించింది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి రోగం వచ్చింది, మనసు ఇహ జీవితం అయిపోయింది, కానీ ధైర్యంగా చికిత్స తీసుకుంటాడు. అక్కడ భయం ఓడిపోయింది. వ్యసనాన్ని వదిలిన వ్యక్తి మద్యం లేకపోతే సిగరెట్ తాగాలని మనసు కోరుతుంటుంది, కానీ అతని వద్దని చెప్తాడు. అది చిన్న విజయం కాదు, మనసుపై మహా విజయం. వ్యాపారి నష్టాలు వచ్చాయి, మనసు ఇక చేయకు వ్యాపారం అని హెచ్చరిస్తూ ఉంటుంది, కానీ అతను మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి లాభాలు పొందుతాడు. అది మనోధైర్యం. క్రీడాకారుడు ఓడిపోతాడు, మనసు నువ్వు పనికిరావని చెప్తుంది, కానీ మరింత కష్టపడి సాధన చేస్తాడు. అతను తన మనసును గెలిచాడు. సేవ చేసే వ్యక్తి తనకు కష్టాలు ఉన్న ఇతరులకు సహాయం చేస్తాడు. మనసును పూర్తిగా జయించగలమా? నిజంగా చెప్పాలంటే మనసును ఒక్కసారి జయిస్తే జీవితాంతం గెలిచినట్లు కాదు. ప్రతిరోజు కొత్త కోరికలు వస్తాయి, కొత్త భయాలు వస్తాయి, కొత్త ఆశలు వస్తాయి, కొత్త నిరాశలు వస్తాయి. అందుకే మనసును జయించడం ఒకరోజు పని కాదు, అది జీవితాంతం జరిగే సాధన. మనసు బయటకు వెళ్ళినప్పుడల్లా దాన్ని పట్టుకుని తీసుకురావడమే మీ పని.
జీవితాంతం. మనిషి ప్రపంచాన్ని జయించడం కంటే తన మనసుని జయించడం కష్టం. పర్వతాన్ని ఎక్కడం కంటే కోపాన్ని మింగడం కష్టం. సముద్రాన్ని దాటడం కంటే భయాన్ని దాటడం కష్టం. వేల మందిని గెలవడం కంటే తనలోని బలహీనతలను గెలవడం కష్టం. మనసు ఎప్పుడూ చెడు కాదు, శత్రువు కూడా కాదు. అది శక్తివంతమైన గుర్రం లాంటిది. గుర్రం మీద స్వారీ చేసే వ్యక్తి నియంత్రణలో ఉంటే గమ్యానికి చేరుకుంటాడు. గుర్రం నియంత్రణ తప్పితే ప్రమాదంలో పడతాడు. అందుకే మనసు మీకు యజమాని కాకూడదు, మనసు మీకు సేవకుడిగా ఉండాలి. అప్పుడు పరిస్థితులు మిమ్మల్ని నడిపించవు, మీరు పరిస్థితుల్ని నడిపిస్తారు. అప్పుడు ప్రపంచాన్ని జయించాల్సిన అవసరం ఉండదు. మీ మనసును మీరు అదుపులో పెట్టుకోగలిగితే మీ జీవితాన్ని మీరు జయిస్తారు. మీ జీవితాన్ని మీరు జయిస్తారు. అదే మీ అసలైన విజయం. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.